పాయసాన్నము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, కవిత్రయ విరచితమైన ఆదికావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన 18 పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను. మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరె వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్దికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వినవయ్య గౌతముండన ప్రసిద్ధుండైన మునికి శరద్వంతుడను మహాత్ముడు ఉరుతర తేజుడై శరసమూహంబుతోనుదయించి వేదముల్ చదువనుల్లక అతి ఘోర తపమున నుత భూసురోత్తముల్ వేదముల్ చదువునట్లాదరమున సర్వాస్త్రవిదుడు ధనుర్వేదముప్పగబడసి మహానిష్టగడగి తపము సేయుచున్న దివిజనాయకుడతి భీతి నెరిగి వాని తపము జరుప పనిచె జలజనయన తరుణి జలపదయనియడు దానిన్ అదియు వచ్చే వాని కడకు అమ్ముదిత జూచి కాము శరమ్ములచే విద్ధుడై శరద్వంతుడు చిత్తమ్మలర మదన రాగరసమ్మున తన్నెరుగకుండే చంచలతనుడై ఆ తరుణి కటాక్షే క్షణపాతము గౌతమునకపుడు పటుబాణ ధనుపాతము తోడన రేత పాతము గావించే రాగ పరవశుడగుటన్. గౌతముడనే పేరుగల మహామునికి శరద్వంతుడనే మహాత్ముడు గొప్ప తేజస్సుతో బాణ సమూహంతో పుట్టి వేదాలు చదవడానికి ఇష్టపడక అతి భయంకరమైన తపస్సు చేసి బ్రాహ్మణోత్తములు వేదాలు చదివే విధంగా తాను ధనుర్వేదాన్ని సాధించి మహానిష్ఠతో తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు అది తెలుసుకొని భయపడి అతని తపస్సును భగ్నం చెయ్యాలని కమలాల వంటి కన్నులు గల జలపద అనే యవ్వనవతిని పంపించాడు. ఆమె అతని దగ్గరికి వచ్చింది. ఆ కాంతను చూసి శరద్వంతుడు మన్మద బాణాల చేత పీడించబడి మనసు చెదిరి మన్మద రాగంతో మైమరచి ఉన్నాడు. ఆ కాంత కడగంటి చూపు శరద్వంతుని మీద పడగానే అతడు మన్మదరాగ పరవశుడై ఉండడం చేత అతని చేతి ధనుర్బాణాలతో పాటు వీర్యం కూడా జారిపడింది. దానినెరిగి శరద్వంతుండై ఆశ్రమంబు విడిచి చని ఒండు చోటం తపంబు సేయుచుండెన్. ఆ వీర్యం ఒక్క శరస్తంభంబున ద్వివిధంబై పడిన అందొక కొడుకును కూతురుంబుట్టిరి. అంత శంతనుండు మృగయా వినోదార్థం బరిగిన వాని సేనాచరుండు ఆ శిరస్తంభంబుననున్న కొడుకున్ కూతున్ తత్సమీపంబుననున్న శిరచాప కృష్ణాజినంబులున్ జూచి ఇవి ఏనియూనొక్క ధనుర్వేద విదుండైన బ్రాహ్మణాపత్యం బగునని శంతనునకున్ జూపిన శంతనుండును వారల చేకొని కృపాయత్త చిత్తుండై పెనుచుటం చేసి అయ్యిరువురు కృపుడును కృపియు అనన్ పెరుగుచున్నంత సనుదెంచి శరద్వంతుండనవద్యుడు తన అపత్యమని వారిని శంతనున కిరిగించి కృపునత్యనుపమునుపనీతు చేసెన్ అధిక ప్రీతిన్. దానిని తెలుసుకొని శరద్వంతుడు ఆ ఆశ్రమాన్ని విడిచి వెళ్ళి వేరొక చోట తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన వీర్యం ఒక రెల్లు గంటలో 2 భాగాలుగా పడింది. దాని నుండి ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. తరువాత ఒకరోజు శంతన మహారాజు వేటకు రాగా అతని సైనికులలో ఒకడు ఆ రెల్లు గంటలో ఉన్న పిల్లలను అక్కడే పడి ఉన్న ధనుర్బాణాలను జింక చర్మాన్ని చూసి వీరెవరో ఒక ధనుర్వేద పండితుడైన బ్రాహ్మణుని సంతానం అని తలచి శంతనునికి చూపించగా ఆయన వారిని తీసుకొని కృపతో పెంచడం చేత వారిద్దరూ కృపుడు కృపి అనే పేర్లతో పెరుగుతూ ఉండగా పవిత్రుడైన శరద్వంతుడు వచ్చి వారు తన సంతానమని శంతనునికి తెలిపి అద్వితీయుడైన కృపునికి అమితమైన ప్రేమతో ఉపనయన సంస్కారం చేశాడు. వేదంబుల్ చదివించే భూసురులతో విఖ్యాతిగాన్
ఆత్మ సంవేదించేసే చతుర్విధంబగు ధనుర్వేదంబు నానాస్త్ర విద్యా దాక్షిణ్యముతోడ దానకరపెన్ తద్విత్తముల్ సూచి సంవాదులుగా తన నందనున్ కృపు శరద్వంతుండు దాంతాత్ముడై. అట్టి కృపాచార్యు రావించి భీష్ముండతి భక్తిం పూజించి వానితోడ తన మనుమలనందర విలువిద్య గరవం బంచిన సవిశేషముగ ధనుర్వేద విశారదులైరి కడుజితశ్రములై పాండవ ధృతరాష్ట్రాత్మజ యాదవులాదిగ రాజసుతులు తత్కృపు శిక్షన్. శరద్వంతుడు బ్రాహ్మణుల వద్ద తన కుమారుడికి వేదాలు చెప్పించి ఆత్మజ్ఞానం కలవాడిగా చేశాడు. రథ గజ తురగ పదాతి బలాలతో సంబంధం ఉన్న ధనుర్వేదాన్ని నానా విధాలైన అస్త్రప్రయోగ నైపుణ్యంతో ధనుర్వేద పండితులు చూసి మెచ్చుకునే విధంగా తానే నేర్పించాడు. అటువంటి కృపాచార్యుడిని రప్పించి భీష్ముడు మిక్కిలి భక్తితో గౌరవించి తన మనుమలనందరినీ విలువిద్య నేర్చుకోవడానికి ఆజ్ఞాపించగా పాండవులు, కౌరవులు, యాదవులు మొదలైన రాకుమారులు కృపుని శిక్షణలో శ్రమను జయించి విలువిద్యలో గొప్ప పండితులయ్యారు. మరియు వారలకాచార్యుండైన ద్రోణు జన్మంబును వాని చరిత్రంబును చెప్పెద వినుమని జనమేజయునకు వైశంపాయనుండిట్లనియే. కురు పాండవులకు ఆచార్యుడైన ద్రోణుని పుట్టుకను చరిత్రను తెలుపుతాను వినుమని జనమేజయునితో వైశంపాయనుడు ఈ విధంగా అన్నాడు. సద్వినుత చరిత్రుండు భరద్వాజుండను మునీశ్వర ప్రవరుండు గంగాద్వారమున తపంబు జగద్వంద్యుండు సేయుచుండే గత కల్మషుడై. సత్పురుషుల చేత ప్రశంసించబడిన నడవడి కలిగినవాడు, లోకం చేత నమస్కరించదగినవాడు, పవిత్రుడైన భరద్వాజ మహాముని గంగా ద్వారం వద్ద తపస్సు చేస్తూ ఉన్నాడు. అమ్ముని ఒక్కనాడభిషేచనార్దంబు గంగ కుజని మున్న కరములీలనందు జలక్రీడలాడుచునున్న అప్సరస ఘృతాచియన్ సదమలాంగి పటు పవనాపేత పరిధానయైన అయ్యవసరంబున జూచి అమృగాక్షి కామించియున్న తత్కామరాగంబున అతిరేకమున చేసి ఆక్షణంవా తనకు శుక్లపాతంబైన దాని తెచ్చి ద్రోణమున సంగ్రహించిన ద్రోణుడనగబుట్టె శుక్రుణంశంబున పుణ్యమూర్తి ధర్మతత్వజ్ఞుడగు భరద్వాజమునికి. ఆ భారద్వాజముని ఒకనాడు స్నానానికై గంగానదికి వెళ్ళాడు. ఎదురుగా మహావిలాసంతో జలక్రీడలాడుతూ పెనుగాలి చేత చీర తొలగి నిర్మలమైన దేహంతో ఉన్న ఘృతాచి అనే అప్సరసను చూసి కామించాడు. ఆ మన్మద రాగాతిశయం చేత ఆ క్షణంలోనే తనకు వీర్యస్ఖలనం కాగా ఆ వీర్యాన్ని తెచ్చి కలశంలో పెట్టాడు. దాని నుండే శుక్రుని అంశతో పుణ్యాత్ముడు ధర్మతత్వం తెలిసినవాడు అయిన భరద్వాజ మునికి ద్రోణుడు పుట్టాడు. మరియు అనంతరంబ భరద్వాజ సఖుండైన పృషతుండను పాంచాలపతి మహాఘోర తపంబు సేయుచునొక్కనాడు తన సమీపంబున వాసంతికాపచయ వినోదంబుననున్న అప్సరస మేనకయ్యను దానింజూచి మదన రాగంబున రేతస్కందంబైన దానిని తన పాదంబున ప్రచ్ఛాదించినన్ అందు ద్రుపదుండను కొడుకు మరుదంశంబున పుట్టిన వాని భరద్వాజాశ్రమంబున పెట్టి చని పృషతుండు పాంచాల దేశంబున రాజ్యంబు సేయుచుండే. ద్రుపదుండును ద్రోణుని తోడనొక్కట వేదాధ్యయనంబు చేసి విలువిద్యయుంగరచి ఆ పృషత్తు పరోక్షంబునన్ పాంచాల దేశంబునకు అభిషిక్తుండయ్యే. ద్రోణుండును అగ్నివేశ్యుండను మహాముని వలన ధనుర్విద్యాపారంగుడై తత్ప్రసాదంబున ఆగ్నేయాస్త్రంబాదిగాన్ అనేక దివ్య బాణంబులు వడసి భరద్వాజు నియోగంబున పుత్రలాభార్థంబు కృపుని చెలియలి కృపి అనుదాని వివాహంబై దాని అందశ్వత్థామయను కొడుకుంబడసి ఒక్కనాడు అనవరతము బ్రాహ్మణులకు తనియగ ధనమిత్సు జామదజ్ఞుడు రాముండను జనవాద పరంపర విని అరిగెను వాని కడకు విత్తాపేక్షన్. అరిగి మహేంద్రాచలమున పరమతపోవృత్తినున్న భార్గవు లోకోత్తరు భూరి కర్మ నిర్మల చరితుని ద్రోణుండుగాంచి సద్వినయమునన్. ఏను భారద్వాజుండ
ద్రోణుండనువాడ అర్ధార్థినై నీ కడకు వచ్చితి అనిన పరశురాముండు ఇట్లనియే. భరద్వాజుని స్నేహితుడైన పృషతుడనే పాంచాల దేశపు రాజు మహాభయంకరమైన తపస్సు చేస్తూ ఒకరోజు తన సమీపములో వసంత కుసుమాలను కోస్తున్న మేనక అనే అప్సరసను చూశాడు. మన్మద రాగం చేత వీర్యస్ఖలనము కాగా దానిని తన పాదంతో కప్పివేశాడు. అందులో నుండి ద్రుపదుడనే కొడుకు మరుత్తుని అంశతో జన్మించాడు. ఆ బాలుణ్ణి భరద్వాజాశ్రమంలోనే ఉంచి పృషతుడు వెళ్ళి పాంచాల రాజ్యం పాలిస్తూ ఉన్నాడు. ద్రుపదుడు ద్రోణునితో కలిసి వేదాలు చదివి విలువిద్యను నేర్చి పృషతుని తరువాత పాంచాల దేశానికి రాజయ్యాడు. ద్రోణుడు అగ్నివేశ్యుడనే మహాముని వద్ద ధనుర్విద్యా పారంగతుడై అతని అనుగ్రహం చేత ఆగ్నేయాస్త్రం మొదలుగా అనేక దివ్యాస్త్రాలు పొంది భరద్వాజుని ఆజ్ఞ చేత పుత్రులను పొందడానికి కృపుని చెల్లెలైన కృపిని వివాహమాడాడు. ఆమె వలన అశ్వత్థామ అనే కొడుకును కన్నాడు. ఒకనాడు ఎప్పుడూ బ్రాహ్మణులకు తృప్తి కలిగే విధంగా జమదగ్ని కుమారుడైన పరశురాముడు ధనమిస్తున్నాడని అందరూ అనుకుంటూ ఉంటే విని అతని వద్దకు ధనాపేక్షతో వెళ్ళినాడు. మహేంద్ర పర్వతం వద్ద ఘోర తపస్సు చేస్తున్నవాడు, లోకంలో శ్రేష్ఠుడు, గొప్ప పనులు చేయడం చేత పరిశుద్ధమైన నడవడి గలవాడు అయిన పరశురాముడిని చూసి సహజ వినయముతో, నేను భరద్వాజుని కుమారుడనైన ద్రోణుడిని, ధనాన్ని ఆశించి నీ దగ్గరకు వచ్చాను అని అనగా పరశురాముడు ఈ విధంగా బదులు పలికాడు. కలధనమెల్ల ముందర జగన్నుత విప్రులకిచ్చి వార్ధి మేఖల నిఖిలోర్వి అంతయును కశ్యపుడన్ మునికిచ్చితిన్ శరంబులును శరీర శస్త్రములు పుల్పుగనున్నవి వీనిలోన నీ వలసిన వస్తువుల్గును ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడున్ ధనములలోనత్యుత్తమ ధనములు శస్త్రాస్త్రములు ముదంబున వీనింగుని కృతకృత్యుడ నగుదును జననుత నా కొసగుమస్త్ర శస్త్రచయంబుల్ అని పరశురాము చేత దివ్యాస్త్రంబులు ప్రయోగ రహస్య మంత్రంబులతోడంబడసి ధనుర్విద్యయును అభ్యసించి ధనార్ది అయి తన బాలసఖుండైన ద్రుపదు పాలికింజని ఏను ద్రోణుండ నీ బాలసఖుండ సహాధ్యాయుండ నన్నెరుంగుదే అని ప్రణయపూర్వకంబుగా పలికిన విని అప్పలుకులు విన సహింపక ద్రుపదుండలిగి ఇట్లనియే. లోకం చేత పొగడ్తలందుకొన్న ఓ ద్రోణ, నేను ఉన్న ధనమంతా ముందే బ్రాహ్మణులకు ఇచ్చివేశాను. సముద్రం ఉడ్డానంగా చుట్టిన భూమినంతటినీ కశ్యప మహర్షికి ఇచ్చివేశాను. ఇక శస్త్రాస్త్రాలు శరీరం మిగిలి ఉన్నాయి. వీటిలో నీకు కావలసిన వాటిని తీసుకొనుము, తప్పక ఇస్తాను అని పరశురాముడు అనగా, జనుల చేత ప్రశంసించబడే ఓ పరశురామ, ధనాలలో మిక్కిలి మేలైన ధనాలు శస్త్రాస్త్రాలు. సంతోషంతో వీటిని తీసుకొని కృతార్థుడనవుతాను. శస్త్రాస్త్ర సమూహాన్ని నాకు ఇమ్ము అని పరశురాముని చేత దివ్యాస్త్రాలను వాటి ప్రయోగ మర్మాలతో మంత్రాలతో కూడా పొంది విలువిద్యను అభ్యసించి ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని దగ్గరకు వెళ్ళి, నేను నీ బాల్యమిత్రుడిని, నీతో కలిసి చదువుకున్నవాడిని, తెలుసు కదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా ద్రుపదుడు ఆ మాటలను సహించలేక కోపించి ఈ విధంగా అన్నాడు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.